మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు శుభములు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి వాగ్దానము. కీర్తన గ్రంథము 46 మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ప్రభు, ఈ దినము కూడా నీ వాగ్దానం ద్వారా నీవు ప్రేమించున్న నీ ప్రజలతో మాట్లాడమని, వారి హృదయములకు సంతోషం కలుగు చేయమని, వారిని వాక్యానుసారంగా కట్టమని, నీ ప్రజలలో నీ కార్యాలు సంపూర్ణం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కాబట్టి ఎవరయ్యా మనకి ఆశ్రయం అంటే కీర్తనకారుడు అంటాడు, దేవుడు అంటాడు. ఈ దేవుడు ఎట్లాంటి వాడు, ఎందుకు దేవుడే మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు అని కీర్తనకారుడు అంటున్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి కొన్నిసార్లు మనకి కొన్ని ఆపదలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం అప్రోచ్ అవుతాం. నాకు ఇట్లాంటి సమస్య ఉంది, నాకు సహాయం చేయి. అయితే చాలాసార్లు వాళ్ళు సహాయం చేస్తారు, కొన్నిసార్లు వాళ్ళ పరిధిలో లేక సహాయం చేయరు, కొన్నిసార్లు మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ శరీరంలో ఉన్నారు, వాళ్ళకు ఉన్న బలహీనతలు వాళ్ళకు ఉంటాయి, హద్దుబాట్లు ఉంటాయి, వారి కుటుంబం ఉంటుంది, లేకపోతే వారికి ఉండే సొంత సమస్యలు ఉంటాయి. ఈ కారణాలను బట్టి అనేక సార్లు మన ప్రాణ స్నేహితులు కూడా మనకి సహాయం చేయలేకపోవచ్చు. అయితే దేవుడు మనకు ఆశ్రయముగా, మనకు దుర్గముగా ఉంటే, మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆదుకుంటాడు. అందుకని అంటున్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకుంటే భంగం కాదు, ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే, మరి ఈ దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన అంటాడు, భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయిన, లేకపోతే జలములు ఘోషిస్తున్న, నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. కారణం ఏంటంటే దేవుడే మన సహాయము అంటాడు. జనములు ఘోషిస్తున్నా, రాజ్యాలు కదిలిపోతున్నా మనకు భయం లేదు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడైనటువంటి సంగతిని మనం గుర్తించినట్లయితే మనం ఏం చేస్తామంటే భయపడము. మనం ఏం చేస్తామంటే సహాయం కొరకు ఇతరుల యొద్దకు పోము. నాకేదో నష్టం కలిగిపోతుంది, నాకేదో ప్రమాదం వస్తుంది, నాకు ఈ సమస్య ఎవరితో చెప్పుకోవాలి, అనేక సార్లు ఇట్లా ఆలోచన చేస్తా. అయితే నీ సమస్య నీకంటే గొప్పది కావచ్చు, నీ దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు, మర్చిపోవద్దు. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా, పరిస్థితులు ఏదైనా, మనం వెళ్ళవలసిన సరైనటువంటి స్థలము దేవుని నివాస స్థలం, దేవుని సన్నిధి. ఆ సన్నిధులకు వెళ్ళిపోయి ఒక్కసారిగా సాగిలపడి, దేవా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, నాకెవరు సహాయము, నువ్వు నా తండ్రివి కదా, నా సృష్టికర్తవు కదా, నా సహాయము కదా. కీర్తనకారుడు అంటున్నాడు, ఆపత్కాలములో నీవు నమ్ముకొనదగిన సహాయము అని చెప్తున్నాడు కదా. మరి నేను ఎక్కడికి పోతానయ్యా, నా సహాయం నీవే కదా. నా దేవా, నా సహాయంకి త్వరగా రా అని మనం ప్రభువుకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకు శ్రమలు అంటే, కొన్నిసార్లు మనల్ని పరీక్షించిన కొరకు, దేవుని మహిమ కొరకు మన జీవితంలో అనేకమైన పరిస్థితులు, శ్రమలు. కొన్నిసార్లు మన బుద్ధిహీనతను బట్టి, మన తప్పిదాన్ని బట్టి శ్రమలు. ఏదేమైనా సరే ప్రభు దగ్గరకు వచ్చి
పశ్చాత్తాపడి సహాయం అడిగితే ఆయన సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటాడు. ప్రభు యొక్క కృప మనకు తోడై మనల్ని నడిపించును గాక. ఆమేన్.